నమస్తే. వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల రాజకీయ వేడి నిన్న సుప్రీం కోర్టును తాకింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా సుప్రీం కోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల కమిషన్ చేస్తున్న నిర్వాకాలను గురించి తన ప్రభుత్వం తరఫున వాదించారు. ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు వెళ్ళి తన వాదనలు వినిపించడం అనేది బహుశా చరిత్రలో ఇది మొదటిసారి. ఈ అపురూప సన్నివేశం చూసే అవకాశం మమతా బెనర్జీ ఈ దేశ ప్రజలకు కలిగించారు. SIR పేరిట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో అన్యాయంగా, అనవసరంగా పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారని మమతా బెనర్జీ వాదించారు. అంతేకాదు, SIR పేరిట ఎన్నికల కమిషన్ చేస్తున్న దాష్టికం కారణంగా 100 మంది మరణించారని, ఆ 100 మంది కుటుంబాల తరఫున సంఘీభావం తెలపడానికి కూడా తాను వచ్చానని చెప్పారు. అంతేకాదు, ఒక బెంగాల్లోనే ఎందుకు చేస్తున్నారు ఎన్నికల రివిజన్, అస్సాంలో ఎందుకు చేయడం లేదు, మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదు, త్వరలో బెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి, బెంగాల్ మీద కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్న బీజేపీ కన్నేసింది కాబట్టి ఏ రకంగానైనా అక్కడ ఏ పద్ధతుల్లోనైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నదని ఆమె ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో ఆమె తన వాదనలు వినిపించారు నిన్న. పశ్చిమ బెంగాల్ ప్రజల తరఫున మాట్లాడుతున్నానని, పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఆమె మొరబెట్టుకున్నారు సుప్రీంకోర్టులో. ఒక మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు పోవడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది వాళ్ళున్న పరిస్థితుల్లో. బెంగాల్ ఎన్నికల రాజకీయ సెగలు సుప్రీంకోర్టును తాకినాయి. సుప్రీంకోర్టు చాలా ఓపికగా మమతా బెనర్జీ వాదన విన్నారు. ప్రధాన న్యాయమూర్తితో సహా 3 న్యాయమూర్తులు ఎలక్షన్ కమిషన్కు 6 లేఖలు రాసినా ఒక్కదానికి కూడా జవాబు రానందునే నేను సుప్రీంకోర్టు తలుపులు తట్టాల్సి వచ్చిందని మమతా బెనర్జీ వివరించారు. ఒక ఆసక్తికరమైన అంశాన్ని కూడా ఆమె సుప్రీంకోర్టు ముందు తన వాదనలో వినిపించారు. పశ్చిమ బెంగాల్లో పెళ్లి చేసుకునే అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లల ఇంటి పేరు మారగానే అవి ఒరిజినల్ పేర్లతో సరిపోలడం లేదని చెప్పి తొలగించేస్తున్నారు. ఇది మహిళా వ్యతిరేక చర్య అని కూడా ఆమె వాదించారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేసినా చాలా విలక్షణంగా ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో యంగ్ టర్క్గా ఉన్న కాలం నుంచి కూడా ఆమె రాజకీయాల్లో ఆమె ప్రత్యర్థులతో పోరాడే పద్ధతి కానీ, పోరాడే విధానం కానీ చాలా భిన్నంగా ఉంటుంది, చాలా విశిష్టంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ను అడ్రస్ లేకుండా చేసిన ఒంటరి మహిళ. అట్లాగే ఎంతో కాలం అధికారంలో ఉండి పశ్చిమ బెంగాల్లో పాతుకుపోయిందనుకున్న మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వం లెఫ్ట్ ఫ్రంట్ను కూడా అడ్రస్ లేకుండా చేసిన మహిళా నాయకురాలు మమతా బెనర్జీ ఈసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIRకు వ్యతిరేకంగా తన వాదనలు వినిపించి మరొకసారి తన విశిష్టతను చాటుకున్నారు.
సుప్రీంకోర్టులో ఆమె వాదనలు వినిపించి బయటకొచ్చిన తర్వాత అనేక మంది న్యాయవాదులు, పలువురు అభిమానులు ఆమెను చుట్టుముట్టి, ఆమెను కలిసి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినారు. అది మమతా బెనర్జీకి ఈ దేశంలో ఉన్న ప్రజాదరణ. థ్యాంక్ యూ. వాచ్ డేట్ లైన్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.